మన జీవితంలో మనల్ని ఒకసారి మోసం చేసాడు అంటే అది మనం కొంచెం మన మీద మనం సానుభూతి చూపించుకోవచ్చు. మనల్ని మోసం చేసినాడు చాలా తెలివిగా మోసం చేశాడు, అసలు ఇంతలా చేస్తాడనుకోలేదు, ఆడు చాలా తెలివైనాడు అది అని చెప్పుకోవచ్చు, మనం తప్పులేదు. కానీ ఒకళ్ళ చేతిలోనే ఒకసారికి మించి మోసమేమనుకో, అది ఖచ్చితంగా ఆడు గొప్పతనం కాదు, మన చేతకానితనం ఉంటుంది. మనం చేతకానివాడు మనం అమాయకులు అని ఎవరికి చెప్పుకోవడం కూడా ఉండదన్నమాట, చెప్పుకోకూడదు ఇంకా. ఎందుకంటే ఒకసారి మోసపోయామంటే అప్పుడే తెలిసిపోద్ది మనకి ఆడ ఉద్దేశం ఏంటి, ఆడ ఆలోచన ఏంటి, ఆడు ఎలాంటోడు, ఆడితో మనం ఎంత దూరంగా ఉండాలనేది అప్పుడే తెలిసిపోద్ది మనకి, తెలిసిపోవాలి కూడా. ఇక లేదు ఒకసారి అవే కూడా మళ్ళీ అని నమ్మి మళ్ళీ ఆడి మాటిని ఇక మళ్ళీ ఆడి చేతిలో మోసపోయామంటే ఇంకా మనంత సన్నాసి ఎవడో ఉన్నాడు అనమాట. ఆ ఫస్ట్ టైమే ఇంకా రెండోసారి ఎవడొక అవకాశం ఇచ్చి అంత తింగరోళ్ళ మనం ఉండకూడదు. అది ఎలా ఉండాలంటే ఆడి చేసినప్పుడు మనం వాడిని తిట్టక్కర్లొద్దు, వాడిని నిందించక్కర్లొద్దు. ఒకసారి మోసపోయామంటే ఆ మోసంతో మనం చాలా నేర్చుకోవాలి జీవితంలో. ఇంకా మళ్ళీ ఎవరి దగ్గర మోసపోకూడదు అనుకోవాలి, కానీ ఆడి దగ్గరే మోసపోకూడదు. ఎలా ఉండాలంటే ఇప్పుడు ఎగిరి గాలిపోవడానికి దారం తెగిందనుకో, అది ఎంత దూరం వెళ్ళిపోద్ది, అలాగే వెళ్ళిపోవాలి. మనం అలాంటి వాడికి మనల్ని మోసం చేసే ఉద్దేశం ఉంది అని తెలిస్తేనే ఆడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఆడనే నమ్ముతూ ఉంటే మనం ముందుకెళ్ళాం, మన జీవితం నాగిపోద్ది అంతే.